ఓం శ్రీ దుర్గాయై నమః. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చంద్రగ్రహణం రాబోతుంది. చంద్రగ్రహణం మనకి మార్చి 14 ఉంది. ఆ రోజున కూడా హోలీ కూడా జరుపుకుంటున్నాం. మరి ఈ చంద్రగ్రహణం రోజున ఏర్పడనున్న శశరాజయోగం ఏర్పడనుంది. ఇది 3 రాసుల వారికి ఈ నెల పాటు పట్టిందల్లా బంగారమే. మరి ఆ రాసులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రగ్రహణాన్ని ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన సంఘటనగా చూస్తారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 14 సంభవించనుంది. ఈ రోజున రంగుల పండుగ హోలీని కూడా జరుపుకోనున్నారు. ఈ సంవత్సరంలో వచ్చే తొలి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహణం రోజున అరుదైన యాదృచ్ఛికం కూడా ఏర్పడనుంది. ఈ యాదృచ్ఛికం ఏంటంటే శశరాజయోగం. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణ రోజున శనీశ్వరుడు రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగాన్ని శశరాజయోగం అని అంటారు. శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 14 అంటే చంద్రగ్రహణం రోజున శనీశ్వరుడు కుంభరాశిలోనే శశరాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శనీశ్వరుడు సృష్టించే ఈ శశరాజయోగంతో పాటు శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని, ఈ కారణంగా కొన్ని రాశుల వారికి చెందిన వ్యక్తులపై చంద్రగ్రహణ ప్రభావం తగ్గుతుంది. పైగా వారు అనేక రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు. మరి ఆ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారి జీవితాల్లో మొదటిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు ఏర్పరిచే శశరాజయోగ ప్రభావం వల్ల మేషరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడి ఆశీస్సులతో మేషరాశి వారికి వ్యాపారవేత్తలైతే రానున్న 1 నెలలో తమ ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులైతే ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇక మిథున రాశి. మిథున రాశికి చెందిన వ్యక్తులైతే శశరాజయోగ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశి వ్యక్తులు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో మిథున రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మిథున రాశి వారికి రానున్న 1 నెలలో భారీ ఆర్థిక ప్రయోజనాలు లభించబోతున్నాయి. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక 3వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి శనీశ్వరుడు శశరాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారి శనిదేవుడి ఆశీస్సులతో ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. ఉద్యోగస్తులకైతే కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా అయితే ఉంటాయి. కాబట్టి ఈ 3 రాశుల వారికి ఈ శశ రాజయోగం వల్ల అధిక లాభాలు కలగబోతున్నాయి ఈ చంద్రగ్రహణం నుంచి నెల రోజుల పాటు. ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.